బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదండి. మన వాళ్ళకి ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తితో నువ్వు గొడవ పడాలి. నీకు గొడవ పడే స్కిల్స్ ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎలా గొడవ పడుతున్నావు, ఎలా వాదిస్తున్నావు, ఆర్గ్యూ చేస్తున్నావు, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి ఈ గేమ్ అయితే మన వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఆయన ఉన్నాడు కదా మనిషి ప్రసన్న, కటౌట్ చూస్తే బాహుబలి అన్నలాగుంటాడు. ఆడ చూస్తే అసలు అది అల్లరి నరేష్ బాహుబలి వేస్తాడు చూసే అవతారము అలా ఉన్నింది. కనీసం ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడడానికి కూడా రావట్లేదు ఆయనకి. కానీ మనిషి చూస్తే ఎలా ఉన్నాడు. బట్ ఓకే, మనిషి ఎలా ఉన్నా సరే మాట్లాడడం అయితే రాదు ఆ మనిషికి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన హరీష్. మా మనిషి అంటున్నాడు, మాట్లాడడం కూడా అలాగే ఉన్నాడు ఆ మనిషి. మొత్తాన్ని చూసుకోవచ్చు. ఈ గేమ్ అయితే వాళ్ళు వరస్ట్ ప్లేయరు ఆయన ఉన్నాడు కదా, ఆయన సయ్యద్కి ఇచ్చాడు. అదేవిధంగా అదేవిధంగా ఇంకా మొత్తానికి ఒక 5-6 మందికి అయితే ఎల్లో కార్డులు ఇచ్చారు. ఇంకొక ఎల్లో కార్డు ఆ 5 మందిలో ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళైతే హౌస్లో నుంచి అయితే పంపించేస్తారు. ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి వాళ్ళకైనా మంచి థమ్సప్ అనిపించుకున్నారంటే వాళ్ళు పక్కా హౌస్లోకి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమందిని ఏం చేశారంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఓటింగ్ వైజ్గా కొంతమంది సెలెక్ట్ చేస్తారు ఆ రూమ్లో పంపించడానికి బిగ్ బాస్లోకి. మనకి ఆదివారం అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. అన్నయ్య వస్తున్నాడు, నాగన్న గారే వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, లాంచ్ చేస్తారు. సెలబ్రిటీలు కూడా వస్తారు. సో ఈసారి అయితే ధూమ్ ధామ్ లా ఉంది. చూద్దాం. జస్ట్ ఇంక 3 ఎపిసోడ్లు మాత్రమే ఉంది అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో ఎవరిని ఉంచుతారు, ఎవరిని లేపేస్తారో ఎవరికి కరెక్ట్గా తెలియదు. మీరు కనుక నన్ను ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.